సో ఈ సినిమాకి వచ్చేసరికల్లా ఆల్రెడీ ఈటీవీ విన్ బ్యాకప్ చేస్తుంది ఈ మూవీని, వాళ్ళు మంచిగా ప్రమోషన్ చేస్తారు. పాయింట్ చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ నువ్వు అంటున్నావు. మా అంటే ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఎవరి స్టోరీ ఆడు రాసుకుంటున్నాడు. సో పాయల్ రాజ్పూత్ పాయల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. పాయల్ రాధాకృష్ణ రాజ్పూత్ అంటే డైరెక్ట్స్ అండి. పాయల్ రాధాకృష్ణ ఎంఐ చాలా డిసిప్లిన్ అండ్ లైక్ క్యారెక్టర్ కోసం లైక్ టూ ప్రొఫెషనల్. అమ్మాయికి వేరే అంటే లైక్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటుంది. సమ్ బిజినెస్ ఇంట్రెస్ట్, సెన్సెక్స్, నిఫ్టీ ఏదో పదాలు ఇప్పుడు ఫోన్లో బిజీ ఉంటుంది. క్యారెక్టర్కి యాక్షన్ కట్ మధ్యలో మాత్రమే క్యారెక్టర్లో ఉంటుంది, మిగతా అంతా తన పర్సనల్ వర్క్స్తో బిజీగా ఉంటుంది, మోడలింగ్ వర్క్స్ అవన్నీ. సో క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాత్రం రోల్ ఏంటి, డైలాగ్ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఒక వన్ మోరా, సో ఓకే ఇవి తప్ప ఇంకేమీ మాట్లాడదు, ప్రొఫెషనల్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను తనతో వర్క్ చేయడం. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అయినా లైక్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అంటే ఏడుస్తారు, నవ్వుతారు, రెండూ మిక్స్ చేశారు, అంత బాగా బ్లెండ్ అయింది డ్రామాతో. సో అందరూ చూసే సినిమా. కొత్త డైరెక్టర్స్ ఎక్కువగా అప్రోచ్ అయ్యే హీరోస్లో నువ్వు ఒకడు. ఎలా చూస్తావు దీన్ని? అంటే ఎప్పుడైనా ఒక మార్కెట్ ఉన్న డైరెక్టర్తో నాకు సినిమా పడితే బాగుంటుంది అనేది ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదు ఈ ప్రయాణం బాగుందా? మార్కెట్ ఉన్న డైరెక్టర్తో అనిపించదు, కానీ బిజినెస్ తెలిసిన ప్రొడ్యూసర్తో పడితే బాగుంటుంది. అది మిస్ అవుతున్నా. అంటే ఒక సినిమాకి ఎంత కావాలి, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, పబ్లిసిటీకి ఎంత పెట్టాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఇవన్నీ తెలిసిన ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. యూ నీడ్ ఏ గుడ్ ప్రొడ్యూసర్. తెలిసిన ప్రొడ్యూసర్, ఈ ఆట తెలిసిన ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.